వారిని పట్టుకుపోవడానికి మరి గుర్తు, ఎందుకంటే చీకట్లో అందరూ ఒకే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. యేసుప్రభువును గుర్తించడము అని అంటే మరి ఆయన తెలీదా అంటే అందరికీ తెలుసు, అందరు గుర్తుపట్టగలరు ముఖము. కానీ చీకట్లో ఆ రోజుల్లో ఇలాంటి పెద్ద పెద్ద ఫోక్సింగ్ లైట్లు లేవు, 100 వాట్స్ బల్బులు లేవు. అంత దివిటీలతో పట్టుకొచ్చేవాళ్ళు. వస్త్రాలన్నీ కూడా ఒకే రకంగా అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుంటే గుర్తుపట్టడం చాలా కష్టం కదండి. కాబట్టి వాళ్ళ వస్త్రధారణ అంతా కూడా అందరిది, పురుషులందరిది ఒకే రీతిగా ఉంటుంది, స్త్రీలందరిది ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి అందులో ఎవరు యేసు ప్రభు అని ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం అన్నమాట. అందుకని ఆ ప్రభువును పట్టించడానికి ఇస్కరియోతు యూదా ఒక ప్లాన్ వేసి ఏం చేశాడంటే, నేను ముందుగా వెళ్తాను, యేసు ప్రభు ఎవరో ఈయనకు బాగా తెలుసు కనుక నేను వెళ్ళి ఆ ప్రభువును ముద్దు పెట్టుకుంటాను. ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు, వచ్చి మీరు పట్టుకోండి అని మరి వారికి సెలవిచ్చి వారిని పట్టుకొని వచ్చాడు. మరి వచ్చిన వెంటనే మరి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు శుభము అని యేసు ప్రభుల వారిని మరి దొంగ ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుతో ప్రభువును పట్టించాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆ క్షణము నుండి ప్రారంభించబడిన యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమలు మరి ఆయన శిలువ వేయబడి మరణించేంత వరకు కూడా కొనసాగాయి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆయన శిలువ శ్రమలు కొన్ని చెప్తాను. వాటిని మీరు అన్నీ కూడా అవుట్లైన్ రాయండి. తర్వాత రేపు ఒక వరుసగా అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దాన్ని క్రోడీకరించాలంటే కొన్ని పదాలు మరల రిపీట్ అవుతాయి. వాటిని తీసివేసి ఒక పదము చాలు. ఇప్పుడు కొట్టారు అనే పదం వచ్చింది అని అంటే 4-5 చోట్ల వస్తాయి. దాన్ని ఒకసారి పెడితే సరిపోతుంది. మీరు తర్వాత ఏమంటారు, ఫిల్టర్ చేసే టైపుడు. కాబట్టి వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త మొదటిగా 4 పుస్తకాల్లో నుండి మీకు చూపిస్తాను. త్వరగా నేను చదువుతాను, దాంట్లో ఉన్న మాట చదువుతాను. మీరు చదివారంటే ఇక నాది ఉన్నది పోతుంది ఇక్కడ. కాబట్టి నేను ఫాస్ట్గా చదువుతాను, మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు అక్కడ రాసేసుకోవాలి వెంటనే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనములో 50వ వచనంలో చివరిగా, యేసు చెలికాడ నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. మొట్టమొదటిగా ప్రభువును పట్టుకున్నారు. పట్టుకోవడం అంటే ఎక్కడికి పారిపోకుండా, ఎవరన్నా దొంగలు తప్పించుకొని పోతా ఉంటే ఎట్లా పట్టుకుంటామో వదిలిపెట్టకుండా, ఆ రీతిగా ఒక దొంగను పట్టుకున్నట్టుగా ప్రభువును పట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా అదే అధ్యాయము 67వ వచనంలో చదువుతున్నాను. ఆయన ముఖము మీద ఉమ్మి వేసిరి. ఏం చేశారు? ఉమ్మి వేశారు. తర్వాత గుద్దారు. తర్వాత 68వ వచనంలో అరచేతులతో కొట్టిరి. 4 విషయాలు చెప్పాను. ఆయనను పట్టుకున్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనను గుద్దారు, ఆయనను అరచేతులతో కొట్టారు. గుద్దడం అంటే పిడికిలి బిగించి కొట్టడం అన్నమాట, అరచేతులతో చరవడం. ఈ రీతిగా 2 విధాలుగా ప్రభువును బాధ పెట్టిన సందర్భము. తర్వాత 27వ అధ్యాయము 26వ వచనము చదువుతున్నాను. 27వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. కొరడాలతో కొట్టారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువును కొరడాలతో కొట్టారు. యూదుల ఆచార ప్రకారముగా ఒకటి తక్కువ మరి 40 కొరడా దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు కొట్టడం అలవాటు. మరి ప్రభువును 39 కొరడా దెబ్బలు కొట్టారు. తర్వాత 28వ వచనము, అదే అధ్యాయములో 28వ వచనం, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. అంటే ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగీ తొడిగించారంటే ఒక ఖైదీలకు వారికి డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ రీతిగా మరి ఆయనను ఒక ఖైదీగా చేసి మరొక నేరస్తునిగా పరిగణించేటటువంటి డ్రెస్ కోడ్ ఎర్రని అంగి ప్రభువుకు తొడిగించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా 29వ వచనంలో ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టారు. ముళ్ళ కిరీటము. తర్వాత ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచారు. అంటే ముళ్ళకు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు,
ఒక మరి రెల్లుతో కూడినటువంటి ముండ్లతో కూడినటువంటి ఒక కర్రను చేతికిచ్చారు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30వ వచనములో ఆయనను అపహసించారు. తర్వాత అదే వచనంలో ఆయన మీద ఉమ్మివేశారు అని వ్రాయబడినది. మరి అది ఇది ఉమ్మివేయడం ఒకటే కదా అంటే ముందు చెప్పినది ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. ముఖం మీద ఉమ్మివేయడం మామూలు విషయం కాదు. ఉమ్మివేయడం అంటేనే ఒక ఎంతో అది ఇబ్బందిని, చాలా మరి ఘోరమైనటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఇప్పుడు ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటుందా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 31వ వచనం, 27వ అధ్యాయం 31వ వచనంలో కింద భాగంలో సిలువ వేయుటకు ఆయనను అప్పగించారు. సిలువ వేశారు. ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత 34వ వచనంలో చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగించారు. చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చారు. అందుకే ఈ ద్రాక్షారసము త్రాగడానికి ప్రభు అక్కడ నేను త్రాగవలసినది వేరున్నదని వారితో పాటు విందులో ఆయన ద్రాక్షారసము పుచ్చుకోలేదు. వాళ్ళందరికీ ఇచ్చాడు కానీ ప్రభు పుచ్చుకోలేదు. తర్వాత 40వ వచనము చివరి భాగములో దూషించిరి అని వ్రాయబడినది. అంటే అనవసరంగా ప్రభువును మాట్లాడి దూషించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 41వ వచనములో ఆయనను అపహాస్యము చేశారు. ఏం చేశారు? అపహాస్యం చేశారు. తర్వాత 44వ వచనములో ఆయనను నిందించారు. ఏం చేశారు? నిందించారు. ఇవి మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి సందర్భాలు. ఇప్పుడు మార్కు సువార్తలోకి వస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో 14వ అధ్యాయము 65వ వచనం నుండి ప్రారంభమవుతాయి. 14వ అధ్యాయము 65వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకున్నారు. ఆయనను అరచేతులతో కొట్టారు. తర్వాత 15వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట, 15వ అధ్యాయము 1వ వచనం, యేసును బంధించారు. మరి ఖైదీలను ఏ రీతిగా బేడీలు వేసి బంధిస్తారో తప్పించుకొని పోకుండా ప్రభువును బంధించారు. తర్వాత 3వ వచనములో అనేకమైన నేరములు మోపారు. ఏం చేశారు? అనేక రకములైన నేరములు మోపారు. ఎవరు నిద్రపోవద్దు, జాగ్రత్తగా వినండి. తర్వాత 17వ వచనంలో వ్రాయబడిన మాట చదువుతున్నాను. 17వ వచనంలో ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టారు. మరలా వచ్చింది మత్తయి సువార్తలో ముళ్ళ కిరీటము మరి పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత 19వ వచనములో రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. రెల్లితో అంటే ముళ్ళతో ఆయన తల మీద కొట్టారు. ముళ్ళను ఆయన తలకు గుచ్చారు. అలా గుచ్చి ఆయనను కొట్టి మరి ఆయన మీద ఉమ్మి వేసినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 20వ వచనములో ఆయనను సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళారు. తర్వాత మనం గమనించినట్లయితే 23వ వచనము బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకు ఇచ్చారు. అంటే చేదు కలిపిన ద్రాక్షరసం ఇదివరకు కూడా మనకు వచ్చింది అది. తర్వాత సిలువ వేశారు. 24వ వచనంలో 27వ వచనము చదువుతున్నాను. బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. అంటే దొంగలతో సమానముగా ఇద్దరు దొంగల మధ్యలో ప్రభుల వారిని సిలువ వేసిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 31వ వచనములో ఆయనను దూషించారు, తిట్టారు. తర్వాత 32వ వచనం చివరి భాగములో ఆయనను నిందించారు. ఇవి మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి క్రీస్తు శ్రమలు. ఇప్పుడు లూకా సువార్తలోనికి వద్దాం. లూకా సువార్తలో 22వ అధ్యాయము 54వ వచనం నుండి ప్రారంభమవుతాయి క్రీస్తు శ్రమలు. ఆయనను పట్టి ఈడ్చుకొని పోయారు. పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే 63వ వచనములో అపహాస్యం చేశారు, కొట్టారు, ఆయన ముఖమును కప్పారు. అంటే ఒక నేరస్తుడిగా మీరు గమనించారా? ఎప్పుడైనా టీవీల్లో మరి ఎవరైనా నేరం చేసినటువంటి వాళ్ళను
కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే ముఖం మీద ముసుగు కప్పేస్తారు, వాళ్ళెవరికి కనబడకుండా. ఆ రీతిగా ప్రభు ముఖాన్ని మరి బట్టతో కప్పివేసినటువంటి సందర్భాన్ని చూస్తాం. తర్వాత 65వ వచనంలో అనేక దూషణ మాటలు మాట్లాడారు. ఇప్పుడు 23వ అధ్యాయానికి వస్తూ ఉన్నాను. లూకా సువార్త 23 2వ వచనంలో చివరి భాగములో నేరము మోపసాగిరి. తర్వాత 21వ వచనంలో సిలువ వేయమని కేకలు వేసి ఆయనను సిలువ వేశారు. 24వ వచనంలో మనం గమనించినట్లయితే 23వ వాక్యంలో చివరి భాగం వారి కేకలే గెలుచను అని వ్రాయబడినది. సిలువ వేయమని ప్రభువును సిలువ వేయమని కోరారు, చివరికి వారి కేకలే గెలిచాయని వ్రాయబడింది. తర్వాత 35వ వచనంలో వ్రాయబడిన మాట, మరి ఆయన వస్త్రములను పంచడానికి చీట్లు వేశారు. ప్రభువును పంచుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా మరి లూకా సువార్తలో క్రీస్తు శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమలు ప్రారంభమవుతాయి. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే కొరడాలతో కొట్టబడుట మనం చూస్తాము. తర్వాత ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు. అదేవిధంగా మూడవదిగా మనం గమనిస్తే ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించారు. తర్వాత 3వ వచనం చివరి భాగంలో మనం గమనిస్తే అరచేతులతో కొట్టారు. తర్వాత 5వ వచనంలో మనం గమనిస్తే ముళ్ళ కిరీటమును ఊదారంగు ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా ముళ్ళ కిరీటము ధరించాడు, ఇది అవసరం లేదు. తర్వాత 17వ వచనంలో వ్రాయబడినటువంటి మాట 19:17 ఆయన తన సిలువ మోసుకొని మరి కపాలమను చోటికి వెళ్ళెను. అంటే దరిదాపుగా మరి యెరూషలేము వీధుల్లో నుండి ఆ గోల్కొతా కొండ మీద వరకు కూడా సిలువను మోయించారు, సిలువ వేశారు. ఇక్కడ సిలువను మోయిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 34వ వచనంలో 19:34 వచనం ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రేమన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా యేసు ప్రభుల వారిని భయంకరముగా చిత్రవధ చేసి ఎన్నొచ్చాయి, దాంట్లో కొన్ని తీసేస్తే ఎన్నొస్తాయి, ఒకసారి కొన్ని మీరు ఫిల్టర్ చేసి రేపు పొద్దున్న నాకు లిస్టు చక్కగా రాసి ఇవ్వండి, దాన్ని మరలా మనం గుర్తు చేసుకుందాం రేపటి దినమున. ఈ రీతిగా ఈ రాత్రి ఈ యేసు ప్రభుల వారిని సిలువ వేయునంత మట్టుకు ఇవన్నీ జరిగాయి. సిలువ వేసిన తర్వాత ఇంకా దీంట్లో మనకు ఇంకా రాలేదు ఏంటంటే కాళ్ళకు మేకులు దిగగొట్టినటువంటి సందర్భము. మరి ఇందులో మనకు ప్రత్యక్షంగా వ్రాయబడలేదు, కానీ శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ఆయన కాళ్ళ చేతులకు మేకులు దిగగొట్టారు, ప్రక్కలో బల్లెపు పోటు. ఈ విధముగా ఇవన్నీ శిలువ శ్రమలు ప్రభుల వారు అనుభవించి నీ కొరకు నా కొరకు నన్ను రక్షించడానికి సర్వమానవ పాప పరిహారార్థమై కలువరి శిలువలో బలియాగమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి దేవుని ఆ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ, ప్రభువా నా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, ఇకనైనా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను, నీ కొరకు చక్కగా జీవిస్తాను, నన్ను దీవించుమని ఆ ప్రభు ఇచ్చినటువంటి రక్షణను స్వీకరించిన వారై ఆ రక్షణలో కొనసాగుచు ప్రభు కొరకు ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి మీకు మీరుగా తీర్మానం చేసుకొని ఇక నుండి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనకున్న మరొక పావుగంట సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకే ఆయన బలియాగమయ్యాడు. ఆయన చేసిన ప్రతి విధమైనటువంటి శిలువ కార్యములను మనము
జ్ఞాపకము చేసుకునుచు ప్రభువును స్తుతించుచు ఆరాధించుచు ప్రార్థనలు చేద్దాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. మూతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా. పంతమోతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాదు నకట. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాదు నకట. అట్టి శ్రమల నొంది పలుక దాయే యేసు స్వామి నాడు. అట్టి శ్రమల నొంది పలుక దాయే యేసు స్వామి నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని. మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని. మొయ్యలేక మ్రాను తోడా మూర్ఛపోయే యేసు తండ్రి. మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛపోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు చేతులల్ జీలల్లోటి. కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు చేతులల్. ప్రతి ఒక్కరము అవును ప్రభువా మా కొరకు చేసిన శిలువ కార్యమును బట్టి నీకు వందనాలు నాయనా. ఎంత శ్రమను అనుభవించావయ్యా మా కొరకే కదయ్యా. నా దోషము కొరకే కదా తండ్రి. నా పాపములు క్షమించుము నాయనా. నాకు పరిపూర్ణమైన మారు మనసు దయచేయము నాయనా అని వేడుకుందాం. ఎంతో చింత యేసునాథు మరణమంతా. దాహము గొనగా చేదు చిరక ద్రావా నిడిరి ద్రోలకట. దాహము గొనగా చేదు చిరక ద్రావా నిడిరి ద్రోహులకట. దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాదివి కేగేనా. దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాదివి కేగేనా. ఎంతో వింత ఎంతో చింత
యేసునాదు మరణమంతా బల్లేమోతో ప్రక్కన్ బొడవన్ పారే నీరు రక్తమహా బల్లేమోతో ప్రక్కన్ బొడవన్ పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల జనుల కెలమీనొసగు ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమీనొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. అవునయ్యా, ఎంత విచిత్రమో, ఎన్ని శ్రమలు మా కొరకు అనుభవించావు నాయనా. మా కొరకు పడరాని పాటలు పడ్డావు. పిడిగుద్దులతో నిన్ను గుద్ది ఉన్నారు, అరచేతులతో చరిచి ముఖము మీద ఉమ్మివేసి అపహాస్యము చేస్తా ఉంటే మా కొరకు భరించిన మా ప్రభువా, ఈ రోజున మా జీవితాలలో నిన్ను సేవిస్తున్న మా జీవితాల్లో ఒక మాట అంటే పడలేకపోతున్నామయ్యా. క్షమాగుణము లేదయ్యా, తగ్గింపు హృదయం లేదయ్యా, ప్రేమించే మనసు మాకు లేదయ్యా. నీలాంటి మనసు మాకు దయచేయము నాయనా. నిన్ను కొట్టినా తిట్టినా ముళ్ళ కిరీటముతో తలకు ముళ్ళతో గ్రుచ్చినా మాటలాడక మౌని అయి శిలువ శ్రమలను మా కొరకు సంతోషముగా అనుభవించి నీ వీపంత నాగటి సాళ్ళవని దున్నబడి భయంకరమైన శిలువ శ్రమలను అనుభవించి భూమికి ఆకాశమునకు మధ్యగా వ్రేలాడి శిలువ కార్యము చేసిన మా ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ఇదిగో చేరువచ్చిన ప్రజలందరినీ దీవించండి. ఏ కుటుంబంలో ఏ కష్టము నష్టము వ్యాధి బాధలు సమస్యలున్నవో యేసు నామమున తీర్చండి. మా ప్రభువా, ఏ కుటుంబము శోధనలో ప్రవేశించకుండా మా ప్రభువా వారిని కాపాడండి. ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి శోధనలు, అడ్డంకులు, అవమానాలు, నిందలు, ప్రతికూలమైన పరిస్థితులను యేసు నామమున దూరపరిచి నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును కలుగచేసి నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, స్థానిక సంఘం అంతటిని దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. మందిరం వెనకాల నిర్మాణ పనులు జరుగుచుంటుండగా మా ప్రభు ఆటంకాలను దూరపరిచి సమృద్ధిని కలుగచేసి మా ప్రభువా మరి పూర్తి గావించబడడానికి కృప చూపించండి. ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం అయ్యా. ఈ సంవత్సరం మా ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయాలని వేడుకొనుచున్నాం. మా ప్రభువా మరి నిర్మాణ పనులన్నీ త్వరగా పూర్తి గావించబడాలి. ప్రజలందరూ క్షేమముగా బ్రతకాలి. ఇండ్లు లేని వారికి ఇండ్లు దయచేయండి. మా ప్రభువా, యవన బిడ్డల భవిష్యత్తులను ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి రిజల్ట్స్ను మీరు అనుగ్రహించండి. వ్రాస్తున్నటువంటి వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధముగా మా ప్రభువా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, మరిదిగో చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాను. మా ప్రభువా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రీతిగా నీ కృప దయచేయండి. నీ ప్రజలందరినీ దర్శించుమని వేడుకొనుచు ఉన్నాం. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. వారి శరీరాల్లో ఉన్నటువంటి ప్రతి లోపమును యేసు నామమున దూరపరిచి మా ప్రభువా చక్కటి బిడ్డలను కనుటకు శక్తిని మని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహ వయసునకు వచ్చిన వారికి మంచి సంబంధాలు కుదిర్చండి నాయన. మా ప్రభువా, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి సరి అయినటువంటి మా ప్రభువా చక్కటి జంటలుగా సిద్ధపరచుము. ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు
యేసు నామమున దూరపరచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, చేతివృత్తి పని చేయవారిని, కూలి పని చేయవారిని, వ్యవసాయదారులను, డ్రైవింగ్ పని చేయవారిని, సమస్త ప్రజలను దీవించండి. వస్తు వాహనములను ఆశీర్వదించండి. వెళ్ళుచున్న ప్రయాణములను దీవించండి. తలపెట్టిన కార్యములను సఫలము చేయండి. నీ కృపను బట్టి మా ప్రభువా, ఈ 40 రోజుల దీక్ష కాలమును మేము పూర్తి చేయడానికి మీరు కృపనిచ్చారు. ఈ ఉదయమున మా ప్రభువా, మీరు కలువరి సిలువలో పలికిన 7 మాటలను మేము ధ్యానము చేయొచ్చు. మరలా నీ సన్నిధిలో గడపనించుండగా నీ కృప దయచేయము తండ్రి. ఇదిగో వచ్చిన వారి జీవితాల్లో, కుటుంబాలలో ఏ కష్టం ఉన్నదో, ఏ కన్నీరు, ఎవరికి చెప్పుకోలేని ఏ సమస్య ఉన్నదో యేసు నామమున తొలగించి, వారి కుటుంబాల్లో పనిచేస్తున్న అంధకార చీకటి దురాత్మ ప్రభావములను యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. నీ క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాం. మీరు మా కొరకై కలువరి సిలువలో కార్చిన ప్రతి రక్తపు చుక్క ఇక్కడ చేరిన ప్రతి వారి మీద కృమ్మరించి, అభిషేకించి, ఆశీర్వదించి, మా ప్రభువా నీ రక్తములో కడుగుమని, నీ రక్తాభిషేకమును కలుగ చేసి బిడ్డలను ఆశీర్వాద పదములు నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా నీ పరిశుద్ధాత్మను నీ ప్రియ ప్రజలందరికీ తోడుగా ఉంచండి. మా ప్రభువా వారి శరీరాలను బలపరచండి, ఆత్మలను బలపరచండి, వారి మనసులను బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరు కృప చూపించండి, సహాయము చేయండి. స్థానిక సంఘ పెద్దలను, సీనియర్ సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలను నీ నామం పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాం. క్షేమమును దయచేయండి. ఎవరు పాపములో పడిపోకుండా పరిశుద్ధతలోనికి నడిపించబడడానికి కృప చూపించండి. మా ప్రభు బలహీనతల్లో నుండి పరిపూర్ణమైన బలము పొందుకొని బ్రతుకున్నట్లుగా నీ సిలువ చాటున, నీ రెక్కల నీడన వారు వర్ధిల్లునట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారికి మా ప్రభు ప్రతి కుటుంబంలో సర్వ సమృద్ధిని కలుగ చేయము. ప్రతి అప్పుల భారము తొలగించండి, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి, ప్రతి కష్టమును దూరపరచమని వేడుకొనుచున్నాం. మా ప్రభువా ప్రతి వారికి తల మొదలుకొని అరికాలు వరకు శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా ప్రతి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి విడుదల ప్రసాదించమని వేడుకొనుచున్నాం. మా ప్రభువా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి మా ప్రభువా మరి సాతాను బంధకములను, మా ప్రభువా ప్రతి విధమైనటువంటి మా ప్రభువా శాప బంధకములను తెంచివేసి ప్రతి కుటుంబానికి విడుదల ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప దయచేయండి, నీ సహాయము దయచేయండి. మా ప్రభువా చేరవచ్చిన ప్రజలందరినీ దీవించండి. వారి వ్యక్తిగత అవసరతలు తీర్చండి, వారి కుటుంబ అవసరతలు తీర్చండి. మా గ్రామమును, గ్రామ ప్రజలను, అధికారులందరినీ దీవించండి. మా ప్రభువా మరి ఇలాంటి ఐక్యతా భావముతో సంఘము ముందుకెళ్ళున్నట్లుగా, ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, మా ప్రభువా సంఘ క్రమశిక్షణలో ఎదుగునట్లుగా కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాం. నీ కృప దయచేయండి. నీ సాన్నిధ్యమును మాకెల్లరికి అనుగ్రహించి సమస్త విధములైనటువంటి మహిమా, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరు బైబిల్ గ్రంథాలు చేతబట్టుకు అందరు లేచి నిలబడండి. గమనించండి, రేపు ఉదయం 11 గంటలకే శుభ శుక్రవారపు ఆరాధన ఉదయం ప్రారంభించబడుతుంది. అందరూ కూడా సమయానికి రావాలి. అశ్రద్ధ, అలక్ష్యము చేయకండి. దేవుని సన్నిధిలో మరి రేపటితో మనం ఈ 40 రోజుల దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుంటాం కనుక అందరూ కూడా సకాలంలో రావాలి. మరి భోజనాలు కూడా సిద్ధం చేయబడతాయి కనుక మరి చుట్టూ ఉన్నటువంటి వారు మరి భోజనాలకు మీ వంతుగా మీ సహాయ సహకారాలు కూడా అందించి త్వరగా భోజనపు పనులు పూర్తి చేసి అందరూ ప్రార్థన సమయానికి ప్రార్థనలో కూర్చోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం.
మరి ఎండపూట కాకుండా మరి వండే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా త్వరగా మరి చల్లపూట భోజనాలు సంపూర్ణం చేసుకోండి. మరి అందరూ కూడా ప్రశాంతంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువును సంతోషముతో ఆరాధించి యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేద్దాం. అందరూ కూడా సకాలములో రావాలని, మీతో పాటు అందరినీ తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఎవరైనా ఉన్నారే? ఆ బియ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు? రైట్, రేపు స్లిప్ రాసి అండి, రేపు అనౌన్స్మెంట్ చేస్తా. కొంతమంది దాతలు మనకు రేపు భోజనాల కొరకు బియ్యం ప్యాకెట్లు ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. మరి నూతన కార్యవర్గ సభ్యులు మరి తొందరగా వచ్చి మీ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలి. అందరూ ఆనుకొని, ఇది మన పని, ఇది మన సంఘము, ఇదంతా మన బాధ్యత. ఎవరు చెప్తే మనము చేయకూడదు, ఎవరో చెప్పాలని మనం ఎదురు చూడకూడదు. ఇది మనది గనుక అందరూ ఐక్యతాభావముతో ఒకరిని ఒకరు పురుకొల్పుకొని సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ కార్యక్రమాలను జరిగించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాస్త యవనస్తులైనటువంటి మీరు కూడా ఓ చేతేయడం నేర్చుకోండి. టయానికి దేవదూతల్లాగా దిగొచ్చి కూర్చుంటూ ఉన్నారు, అది పద్ధతి కాదు. కొంచెం సంఘ క్రమశిక్షణలో పాలు పొందండి. కూరగాయలు తరగడమో ఏదో సర్దడము అట్లాంటివి చేయాలి. కాబట్టి యవన బిడ్డలు మీరు కూడా నేర్చుకోండి పరిచర్య. ఇక్కడ దేవుని దగ్గర ఎంత మంచి పరిచర్య చేస్తే తర్వాత మీకు అంత మంచి భర్తలను ఇస్తాడు దేవుడు. మీకు కూడా పురుషులకు కూడా ఈ మాట వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన ఆశీర్వాదం చేత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. గడిచిన తండ్రి 39 దినముల నుండి తండ్రి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ శిల్వ శ్రమల ధ్యాన కూడికలలో తండ్రి మేము పాలు పొందుచు నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా నీ కృపను అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా తండ్రి, ఉపవాసం ఉండి నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి విన్నపములను మనవులను మీరు విని ఉన్నారు, నమ్ముచున్నాము దేవా. నీ స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మీరు పొందిన శ్రమలను గూర్చి తండ్రి మేము ధ్యానించుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించారు. అయానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా అయా గెచ్చమనే తోటలో తండ్రి మీరు ప్రార్థించిన విధమును బట్టి మేము నేర్చుకుని ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి నడుచుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించండి దేవాని స్తోత్రాలు. అయ్యా తండ్రి, ప్రతి క్షణము మెలుకో కలిగి నేను స్తుతించే వారముగాను నిన్ను ప్రార్థించే వారముగాను ఉండుటకు మీరు సహాయంను దయచేయండి దేవాని స్తోత్రాలు. తగ్గింపుతో తండ్రి ప్రభుని సన్నిధిలో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి, నీ స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. అయ్యా ఏ బిడ్డని సన్నిధిలో ఏ మనములు విలోపించి ఉన్నదో ప్రభువా, ప్రతి ఒక్క హృదయాంతరంగాలను నెరిగిన దేవుడవు కనుక అయ్యా ప్రతి ఒక్క బిడ్డ విన్నపములను మీరు విని ఉన్నారు, నమ్ముచున్నాము దేవాని స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఈ సంవత్సరంలో తండ్రి వారు కోరిన కోరికను మీరు ఇస్తున్నారని నమ్ముచున్నాము దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో కార్యములను జరిగించి నీ కృపచేత బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవాని స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి రేపటి దినమున జరగొచ్చిన కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండి నీకు మహిమకరముగా జరుగుటకు వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండుటకు మీరు సహాయం దయచేయమని, అయ్యా జరుగుచిన ప్రతి ఒక్క కార్యక్రమంలో తోడుగా ఉండుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణసులను క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీనుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మకన్యని సహవాసము, కృపా కాపుదల సంరక్షణ, ఆయురారోగ్యములు శాంతి సమాధానములు ఆసక్తితో ఈ రాత్రికాల మరి విజ్ఞాపన ప్రార్థన కూడికలో చేరడం మీ కళ్ళరకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, మరి ఉదయం జరగబోచున్నటువంటి శుభ శుక్రవారపు ఆరాధనలో పాలు పొందుతున్న వారెల్లరకును, మరి చేయబోతున్న వంటలకు ప్రయాసపడుతున్నటువంటి వారికి, మరి జరగబోయే కార్యక్రమాలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము
తోడై నిడుండి నడిపించును గాక. ఆమేన్.